చేస్తున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో సుమారుగా 16 కట్టడాలని కూల్చివేస్తున్నారు. అమీన్పూర్ ప్రాంతంలో కృష్ణారెడ్డిపేట సమీపంలో ఒకే చోట 3 బిల్డింగ్లని 5 అంతస్తుల బిల్డింగ్లని కూల్చివేస్తున్నారు. భారీ క్రెయిన్లు బుల్డోజర్ల సహాయంతో ఎవరు అడ్డొచ్చినా భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఒకేసారి ఒకే కాలంలో సుమారుగా 3 చోట్ల భారీ బుల్డోజర్లు పెద్ద పెద్ద క్రెయిన్ల సహాయంతో ఈ అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా వీటన్నిటిని కూల్చివేస్తోంది. సో ప్రధానంగా 3 చోట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్పూర్ కృష్ణారెడ్డిపేట దగ్గర, కుకట్పల్లి దగ్గర, మరోవైపు పటేల్గూడలో కూడా 25 విల్లాలని హైడ్రా నీలమట్టం చేస్తోంది. ఎక్కడికక్కడ ఎవరొడ్డొచ్చినా కూడా వారిని నిలిపివేసి భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల పర్వానికి తెరలేపింది హైడ్రా. ఇక కూల్చివేతల ద్వారా 8 ఎకరాలు స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఇప్పటివరకు ఈ మూడు చోట్ల ఇప్పటివరకు 8 ఎకరాల ప్రభుత్వ భూమి సంబంధించినటువంటి దాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఎస్, మీరు చూస్తున్నారు భారీ భారీ క్రేన్ల సహాయంతో విల్లాల కూల్చివేత ప్రక్రియకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. మరోవైపు కొంతమంది అక్కడికి చేరుకొని నిలిపివేయాలంటూ స్థానికులు కొంత మొరాయించి వారు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, అడ్డుకునే ప్రయత్నం చేసినా, తమ ఆవేదన వ్యక్తం చేసినా, దుఃఖించినా, కాళ్ళ ఏళ్ల పడ్డ ఏం చేసినా కూడా పోలీస్ అధికారులు వారిని తరిమి కొడుతున్నారు. వారిని తరిమి కొట్టి చాలా వరకు ఇక్కడ ఘటనలు చూస్తే, విజువల్ చూస్తే అక్కడ ఏం ఆక్రమణ జరిగింది ఏందనే విషయం పక్కన పెడితే చాలా హృదయ విదారక దృశ్యాలే కనబడుతున్నాయి. కాళ్ళ ఏళ్ల పడుతున్నారు, రోధిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. ఎంత ఘోరంగా అంటే ఏమాత్రం కనికరించడం లేదు హైడ్రా అన్న రకంగా కూడా ఒక రకంగా మనకు అర్థమవుతోంది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం అమీన్పూర్ సమీపంలోని కృష్ణారెడ్డిపేట దగ్గర 3 బిల్డింగ్ల కూల్చివేత దగ్గర ఉన్నారు. ఎస్ సాగర్, ఎక్కడి వరకు వచ్చింది కూల్చివేత ప్రక్రియ? సో అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? హైడ్రా అధికారులు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, మొత్తంగా హైడ్రా ఆదివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే హైడ్రాకు సూపర్ పవర్స్ ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో హైడ్రా రెండు రకాలుగా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే కూల్చివేసి అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా మరోవైపు చెరువుల అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూనే మరోవైపు ప్రభుత్వ స్థలాలను కూడా టార్గెట్ చేసింది. ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన కూడా హైడ్రా కొరడా జుల్పిస్తుంది. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేటతో పాటుగా పటేల్గూడ, ఈ 2 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ కృష్ణారెడ్డిపేట పరిధిలో ఉన్నటువంటి 1 ఎకరం పరిధిలో 3 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా హైడ్రా అధికారులు తెల్లవారుజాము నుంచే ఈ 3 అక్రమ నిర్మాణాలను టార్గెట్ చేస్తూ ఒక భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. మరికొద్ది గంటల్లో 2వ భవనాన్ని, ఇటు 3వ భవనాన్ని నిర్మాణంలో ఉన్న మొదటి నుంచి కూడా అక్కడ కూల్చివేత ప్రక్రియ ఎప్పటికప్పుడు సమాచారం ఆర్టీవీ అందిస్తూనే ఉంది. కానీ ఇక్కడ కొంత హృదయ విదారక దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. చాలా మంది కూడా తమకు ఎటువంటి సమాచారం లేదు, అక్కడ నివసిస్తూ ఉన్నాము, మా సామాగ్రి ఉంది, ఏవి కూడా తీసుకొనివ్వకుండా మమ్మల్ని పాశవికంగా అత్యంత కిరాతకంగా బయటికి నెట్టి మరీ కూల్చివేస్తున్నారంటూ చెప్తున్నారు. అది ప్రభుత్వ భూమి అయితే అయి ఉండొచ్చు, కానీ ఇంత నోటీసులు ఇవ్వకుండా, ఏమాత్రం కూడా వారికి సమాచారం ఇవ్వకుండా, కనీసం వారి సామాగ్రిని బయటకు తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఇంత పాశవికంగా హైడ్రా ప్రవర్తిస్తుందంటే అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ వి రంగనాథ్ ప్రెస్ రిలీజ్ కూడా చెప్పారు. మీరు చెప్పిన అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పటికే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ఆక్యుపైడ్ ఉన్న ఇండ్లను హైడ్రా టచ్ చేయదు, దానికి సంబంధించిన కూల్చివేతలు మాత్రం కొనసాగించదు. కమర్షియల్ కోట్లాది రూపాయలు నిర్మాణ సంస్థలు, బిల్డర్స్ చేస్తున్న వ్యాపారాలు ప్లస్ కమర్షియల్ బిల్డింగ్స్ని మాత్రం హైడ్రా కూల్చివేస్తుందని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఈరోజు చూసుకుంటే కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి నల్ల చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూల్చివేతల పర్వం కొనసాగుతున్న కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధితులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్లో ప్రత్యేకంగా మెన్షన్ చేసింది, హైడ్రా ప్రాంగణంలో అంటే నివాస ప్రాంగణాలు మాత్రం టచ్ చేయదు, అక్కడ కేవలం షెడ్లు మాత్రమే, 16 షెడ్లు వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి. కుకట్పల్లికి సంబంధించినటువంటి బాల్నగర్ మండలంలో ఉన్నటువంటి ఈ నల్ల చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 వాణిజ్య షెడ్లు
ప్రహరీ గోడలు ఉన్నట్టు గుర్తించారు. అయితే దీనికి సంబంధించినటువంటి అక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి. కేవలం వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్న షెడ్లను మాత్రమే హైడ్రా తొలగించింది. దాని పక్కనే అందులో పనిచేసే కూలీలు కూడా నివసిస్తుంటారు. వాటి నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్ళదు. ఖచ్చితంగా వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ షెడ్లు వినియోగిస్తున్నారని చెప్పి హైడ్రా గుర్తించింది. అందులో భాగంగానే వాటిని తొలగించింది. మరోవైపు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఒకసారి మున్సిపాలిటీ పరిధిలో పటేల్ కూడా చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి కానివ్వండి ఏమైనా నోటీసులు జారీ అయ్యా? కనీసం వారికి ఏమైనా సమాచారం ఇచ్చారా? ఈ కూల్చివేస్తాం, ఇక్కడ నుంచి మీ సామగ్రి తీసుకువెళ్ళండి, ఇది మొత్తం అక్రమంగా నిర్మించినటువంటి కట్టడం అని చెప్పి వాళ్ళకి సమాచారం ఇచ్చారా? ఎస్ మనోజ్, దానికి సంబంధించిన ఇప్పుడే 6 నెలల క్రితం నుండే వారికి నోటీసులు ఇచ్చారు. తాజాగా నోటీసుల విషయంలో కూడా కొంత వివాదాలు తలెత్తున్న నేపథ్యంలో ఇక్కడ కుకట్పల్లి నల్ల చెరువుకు సంబంధించినటువంటి ఈ 16 వ్యాపార షెడ్లకు సంబంధించిన 2 రోజుల క్రితమే మున్సిపల్ లేదా రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. 2 రోజుల క్రితమే వారిని ఖాళీ చేయాలి, వ్యాపార వాణిజ్యాలు FTL బఫర్ జోన్లో కొనసాగొద్దు, కూల్చివేస్తామంటూ వాటిని తొలగిస్తామంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినా కూడా వారి అక్కడి నుంచి ఖాళీ చేయని పరిస్థితి. అందుకే హైడ్రా ఆదివారం రోజు తెల్లవారుజామునే బుల్డోజర్లతో అక్కడికి వెళ్ళింది. ఆ షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియ. ఇక్కడ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చాలా సందర్భాల్లో చెప్పారు, పేదలను ముందు పెట్టి బడా బాబులు లేదా రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఎవరైనా ఈ కబ్జాలు చెరువులకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి ఆక్రమణలు చేస్తే ఊరుకోమని చెప్పిన సందర్భంలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తెచ్చుకున్నారు. స్థానిక రాజకీయ నాయకులు లేదా ఇతర వ్యాపారులు ఎవరైనా వారిని ముందు పెట్టి కబ్జాలు చేస్తున్న పరిస్థితిని హైడ్రా గుర్తించింది. అందులో మరోవైపు పటేల్ కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం చూసుకుంటే ఇక్కడ సర్వే నెంబర్లలో 12/2, 12/3 ఈ 2 సర్వే నెంబర్లలో దాదాపు 3 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో 30 విల్లాలు, ఇక్కడ ప్రధానంగా మనం ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. 30 విల్లాలు గుర్తించిన హైడ్రా 25 విల్లాలనే కూల్చివేసింది. ఇక్కడ 5 విల్లాల్లో నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్న వాటిని మాత్రం హైడ్రా తొలగించలేదు. RTV వేదికగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పలుమార్లు చెప్పిన పరిస్థితి, పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఇళ్లలో నివాసం ఉంటే వాటిని మానవతా దృక్పథంతో హైడ్రా వదిలేస్తుంది, దాన్ని నిర్మాణాలను తొలగించదని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా పటేల్గూడకు సంబంధించినటువంటి పటేల్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి 30 విల్లాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించిన నివేదికలు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సమర్పించారు. నివేదికలో కూడా 30 విల్లాలు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలాల్లో కూడా 30 విల్లాలు ఉన్నాయి. కానీ అక్కడ 25 విల్లాలు స్థానిక సంబంధించినటువంటి బిల్డర్ ఓ రాజకీయ నేతకు సంబంధించినటువంటి ఇద్దరు కలిసి వాటిని నిర్మించారని చెప్పి హైడ్రా గుర్తించింది. ఇక్కడ కొంతమందిని ముందు పెట్టి కబ్జాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు బిల్డర్ల పైన ఉపేక్షించేది లేదు, హైడ్రా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పింది. అందులో భాగంగానే 25 నిర్మాణాలు, ఈ 25 విల్లాలను మాత్రం కూల్చేసింది. 5 విల్లాలలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి విల్లాలను మాత్రం హైడ్రా వదిలేసిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధాన అంశం ఈరోజు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 5 విల్లాలను వదిలేసింది, నిర్మాణంలో ఉన్న వాటిని తొలగిస్తుంది, బిల్డర్ల ఆధీనంలో ఉన్న వాళ్ళని తొలగిస్తుంది, వ్యాపారుల ఆధీనంలో ఉన్న వాటిని వదిలేస్తుంది, వ్యాపారుల ఆధీనంలో ఉన్న వాటిని తొలగిస్తుంది. ఎవరైతే ఆక్యుపైడ్ నివాసం ఉంటున్నటువంటి వాటిని మాత్రం వదిలేసిన అంశాన్ని మనం పరిశీలించవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి 1 ఎకరం పరిధిలో సర్వే నెంబర్ 164లో ఉన్నటువంటి 3 భారీ నిర్మాణాలను కమర్షియల్ బిల్డింగ్స్ని హైడ్రా గుర్తించింది. ఇందులో ఎవరు నివాసం ఉండలేదు. ఇక్కడ ఒకటైతే నిర్మాణంలోనే ఉంది, మరోవైపు ఇంకొకటి నిర్మాణం పూర్తయినప్పటికీ అందులో ఎవరు నివాసం ఉండలేరు. మరోవైపు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది పూర్తిగా నిర్మాణం పూర్తయింది. 10 రోజుల క్రితమే హుటాహుటిన దానికి సంబంధించిన